హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి కంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయలతోటి పచ్చడి పెట్టి చూపిస్తానండి. అది కూడా ఇన్స్టంట్గా. ఈ పచ్చడి మనకు 6 months నుంచి 8 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏం ఖరాబ్ కాదు. పెట్టుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అది. దీన్ని ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడికి కావాల్సినవి ముందుగా ఈ మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి. కాసేపు తడి అంతా లేకుండా చూసుకొని ఆరబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయని తొడిమ అన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా మామిడికాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు నేను కారం తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇవి బాగా పట్టించాలి. కారము, ఉప్పు మామిడికాయ ముక్కలకి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు కాస్త మెంతుల పౌడర్ వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఒక ఎల్లిగడ్డ కూడా ఇలా పచ్చాగా దంచుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవడం అంటే అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను. పచ్చి నూనెనే వేసుకోవాలండి. మనం ఏం వేడి చేసుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. పచ్చళ్ళకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. ముందు ఒకసారి కలుపుకొని చూసుకొని తర్వాత మళ్ళీ పైనుంచి నూనె యాడ్ చేసుకోవచ్చు. ఇంతే అండి. ఈ పచ్చడిలో ఇంకా ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 3 రోజులు ఊరనివ్వాలండి. 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయో లేవో చెక్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకు 6 months వరకైనా స్టోర్ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ.